హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. ఒక వారం క్రితం వేశానండి ఇవి మెంతికూర అనమాట. సో, మెంతులు నాటిన తర్వాత ఒక వారం లోపు వచ్చేస్తుంది. ఎక్కువ రోజులు పట్టదు. సో, అదంతా ఒక్కో రోజు తీసేయాల్సొస్తుంది. ఎందుకంటే 2 టబ్బుల్లో ఒకేసారి ఒకే టైంలో వేశాను కాబట్టి అవి ఒకే రకంగా పెరిగాయి. అందులోని ఈ మధ్య ఎండ లేదు కాబట్టి అవి చాలా త్వరగా అలాగే తేమగా ఉన్నందువల్ల కూడానేమో చాలా బాగా అయింది. సో, ఇంకొన్ని రోజులు ఉంచితే ఏమవుతుందంటే మొత్తం తెగులొచ్చేస్తుంది. అలాగే ముదిరిపోతాయి ఆకుకూరలు. అందుకని ఈరోజు మొత్తం తీసేస్తున్నాను. వీటితో నేను ఈరోజు ఒక వంట కూడా చేసి చూపిస్తానండి. ఎవరైనా సరే కొత్తగా మిద్దె పైన తోట పెట్టాలనుకున్నా, లేదా ఇంటి ముందు ఏదైనా చిన్నగా గార్డెన్ స్టార్ట్ చేయాలనుకున్నా సరే, ఇది ఫస్ట్ ఆప్షన్ అనమాట. ఎందుకంటే పెద్ద ఖర్చేమి ఉండదు. సో, కొంచెం మట్టి అలాగే ఒక చిన్న టబ్బు ఇంకా మన ఇంట్లో దొరికేటువంటి మెంతులు ఉంటే సరిపోతుంది. మన ఇంట్లో ఎలాగో మెంతులు ఉండనే ఉంటాయి. సో, మన ఇంట్లో ఉండేటువంటి మెంతులతోనే వేశాననమాట. నేనైతే ఈ మెంతులు వచ్చేసి డీమార్ట్‌లో కొనుక్కొచ్చాను. సో, ఎప్పుడైనా సరే సరుకులకెళ్ళినప్పుడు ఒక మెంతుల ప్యాకెట్ వేసేసుకుంటాం కదా! సో, ఇంట్లో పచ్చళ్ళకు వాటికి వీటికి ఉపయోగిస్తాం కదా! అలా తెచ్చినప్పుడు ఒక మట్టిలో వేసేస్తే చాలండి. మనకు బయట కొనుక్కోకుండా, సో, ఎలాంటి కెమికల్ వాడకుండా ఇంట్లోనే ఆర్గానిక్‌గా వేసుకొని వాడుకోవచ్చనమాట. ఈ మెంతు కూరతో మనం కావాల్సినన్ని ఏవైనా చేసుకోవచ్చనమాట. ఇలాగే ఎక్కువగా మెంతికూర ఉంటే వీటిని కాడలన్నీ కట్ చేసుకొని, ఆకులన్నీ సపరేట్ చేసుకొని కూడా ఎండబెట్టేసుకొని, అంటే కడిగి ఎండబెట్టి ఆరబెట్టుకొని స్టోరేజ్ కూడా చేస్తారనమాట వీటిని. ఈ మధ్య టమాటోలు, వంకాయలు అవి కూడా చేస్తున్నారు కదా! సో, అది కాకుండా ఇలా ఆకుకూరలు కూడా ఎండబెట్టేసుకొని వాడుకోవచ్చనమాట. ఈ టబ్బు ఖాళీ కాగానే మరి వేరొకటి వేస్తానండి. అంటే ధనియాలు వేయొచ్చు. ఇంకా సో, ఇంట్లో ధనియాలుంటాయి గదా! అవి కూడా వేసుకోవచ్చు. అవి కొంచెం లేట్‌గా వస్తాయి. ఇవి వారంలోపు వచ్చేస్తే అవి దాదాపు 10, 15 రోజులకు పైగానే వస్తాయన్నమాట. మొలకలు రావడానికి, పెరగడానికి కాస్త ఎక్కువ టైం తీసుకుంటాయన్నమాట ధనియాలు. పాలకూర గూడా అంతే. పాలకూర గూడా వేసుకోవచ్చు. పాలకూర విత్తనాలైతే మన దగ్గర ఉండవు కాబట్టి బయట నుండి తెచ్చుకోవచ్చు. మనం ఈ దగ్గర ఉండేటివి మాత్రం ధనియాలు అవి ఉంటాయి కదా! ధనియాలు అలాగే మెంతులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటితో మనం ఈజీగా పెంచుకోవచ్చనమాట. ఈ 2 టబ్బుల్లో మెంతులు వేశానండి. ఇంకొక టబ్‌లో ఆహ్, పుదీనా పెట్టాను. అంటే బయట కొనుక్కొచ్చుకుంటాం కదా పుదీనా. సో, ఆ కొనుక్కొచ్చుకున్నప్పుడు కాడలుంటాయి గదా! ఆ కాడల్ని 2 రోజులు నీళ్ళలో నానబెట్టి తర్వాత అదే మొలకలు చిన్న చిన్నగా వస్తాయన్నమాట ఆకులు వచ్చేటప్పుడు. సో, వాటిలో నాటేస్తే సరిపోతుంది. అవి మొలకలు త్వరగా వచ్చేస్తాయన్నమాట. అది కూడా పెద్దగా కాస్ట్ ఉండదు. మనం కొనుక్కున్న అట్లా ఉంటుంది. అలాగే నాటుకున్నట్లు ఉంటుంది. పుదీనా కూడా చాలా త్వరగా వస్తుందండి. మెంతుల్లాగే త్వరగా వస్తుంది. అది కూడా నీళ్ళు బాగా పోస్తూ ఉండాలనమాట. చూడండి చాలా ఫ్రెష్ అయినటువంటి ఆర్గానిక్ మెంతికూర రెడీ అనమాట. ఆ మెంతికూర నేను కొంచెం ఈ మెంతికూర కోయడం ఒకటి, తెంపడం ఒకటనమాట. తెంపేసి బాగా కడిగేసి పెట్టేసాననమాట. కడిగి, కోసి పక్కకు పెట్టేసాను. ఆలోపు మనం ఈ చపాతీ పిండి తడిపేద్దామండి. సో, చపాతీలో కారం, ఉప్పు, పసుపు అలాగే కొంచెం వాము వేస్తున్నాను. మీరు కావాలంటే వాముకు బదులు జీలకర్ర కూడా వేసుకోవచ్చు. సో, నేనైతే వాము వేసిన తర్వాత కొంచెం ఇంగువ కూడా వేస్తున్నానండి. మీరు ఇంగువకు బదులు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు కాబట్టి నేను ఇంగువ వేస్తున్నాను. 2 ఒకే టేస్ట్ వస్తాయి. ఫ్లేవర్ కూడా అంతే అనమాట. సో, బావుంటుంది. తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు, అలాగే మెంతికూరను కూడా వేసి కొంచెం మెంతికూర ఎక్కువున్నా పర్లేదండి. ఎంత ఎక్కువ ఉంటే అంత ఆకుకూర మనం తిన్నట్టుగా ఉంటుంది కాబట్టి ఇది పిసికే కొద్దీ కొంచెం ఇంత ఆకుకూర కనిపిస్తుంది కదా! ఇంత ఆకుకూర ఏమి ఉండదు. సో, చాలా చాలా కొద్దిగా అయిపోతుందనమాట. మనం పిసుకుతూ కలుపుతాం కాబట్టి అందులో ఉండేటువంటి వాటర్ ఏదైతే ఉందో రిలీజ్ అయ్యి, సో, ఉల్లిపాయలు కూడా వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి కలిపిన తర్వాత చూసి పోసుకొని నీళ్ళు కలుపుకోవాలనమాట. మరీ ఎక్కువగా కలిపితే బాగోదు. ఎక్కువ నీళ్ళయిపోతాయి. సో, అంత బాగా కలిపి పెట్టుకొని పైన జస్ట్ అలా నూనె రాస్తున్నాను. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు లేదా ఒక 15 నిమిషాల పాటు గిన్నె పెట్టేసి అదే మూత పెట్టేసి పక్కకు ఉంచితే సరిపోతుందనమాట. సో, కొంచెం బాగా నానితే చపాతీ బాగా సాఫ్ట్‌గా తినడానికి టేస్టీగా కూడా ఉంటుంది కాబట్టి మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వీటిని ఇప్పుడు మనం పరోటాలు అనొచ్చు దీంతో, లేదా మెంతికూర చపాతీ అనొచ్చు. మీ ఇష్టం ఏదైనా అనుకోవచ్చు అనమాట. కొంచెం చపాతీ కంటే కొద్దిగా మందంగా
వస్తాయన్నమాట. ఎందుకంటే అందులో ఉల్లిపాయలు అలాగే మెంతికూర ఉంటుంది కాబట్టి. నాకు గత 2 రోజుల నుండి వాయిస్ సరిగ్గా లేదండి. సో, మాట్లాడడానికి కూడా కష్టంగా ఉంది. కానీ వీడియో అప్‌లోడ్ చేయాలి కాబట్టి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అక్కడక్కడ వాయిస్ సరిగ్గా ఉండదు. సో, ప్లీజ్ ఏమనుకోకండి. మనం ఇప్పుడు ఈ పిండి ముద్దను కాస్త కాస్త తీసుకొని ఇలా మనం చపాతీ ఎలాగ చేస్తామో అలాగే రౌండ్‌గా చేసుకోవాలి. సో, దీన్ని మనం చపాతీ అనొచ్చు, లేదనుకోండి అదే చెప్పాను కదా! పరాటా కూడా అనుకోవచ్చు. మేమైతే కారం రొట్టె అంటాము. సో, అంటే అటువైపు మొత్తం కారంతో చేస్తే కారం రొట్టె అనే అంటారనమాట. సో, దాంట్లో ఏమన్నా వేసుకోండి మీరు. దీనికి బదులుగా పాలకూర వేసుకోవచ్చు. ఇంకా ఉంటాయి కదా! సో, మీ ఇష్టం అనమాట. కొత్తిమీర వేసుకోవచ్చు. ఇంకా కొన్ని ఉంటాయండి, నాకు గుర్తు రావట్లేదు అవసరానికి. చెప్పాను కదా కొంచెం హెల్త్ అప్సెట్‌గా ఉంది. సో, దానివల్ల నాకు 2 రోజులు బాగా నిద్రపోయాను. అందుకని నా వాయిస్ అస్సలు నాకు సహకరించట్లేదండి చెప్పడానికి, అలాగే బ్రెయిన్ కూడా. కాస్త ఇవి మందంగా వస్తాయండి, మరీ పలచగా ఏమి రావు. సో, మనము అవి అక్కడక్కడ ఉల్లిపాయలు అలాగే ఆకుకూర ఉంటుంది కాబట్టి మందంగా వచ్చేస్తాయి. సో, మనం పెనం పైన వేసేసుకొని ఇప్పుడు కాల్చేసుకుందాము. సో, ఒక పక్క కాస్త బబుల్‌గా వచ్చేంత వరకు ఉంచుకొని వెంటనే టర్న్ చేసి ఇంకో పక్క బబుల్ వచ్చేటప్పుడు ఆయిల్ రాసుకోవాలనమాట. సో, ఆయిల్ వేసి మనం కాల్చామనుకోండి అవి నల్లగా మాడిపోతాయి. సో, నల్లగా కాకూడదంటే అలా వేసుకోవాలనమాట. సో, ఈ ఆకుకూర ఎవరైతే తినడానికి ఇష్టపడరో, సో, చేదుగా ఉంటుందనుకుంటున్నారో, అస్సలు చేదుగా ఉండదండి. పరాటా చాలా చాలా టేస్ట్‌గా ఉంటుంది. మామూలుగా మెంతికూర చేదుగా ఉంటుంది అంటారు. కానీ మనం పెంచుకున్నటువంటి మెంతికూరకు, బయట కొనుక్కున్నటువంటి మెంతికూరకు చాలా డిఫరెన్స్ ఉంటుందనమాట. సో, ఇదైతే పరాటా ఒకసారి చేసుకొని తిని చూడండి. మీరైతే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారనమాట. ముఖ్యంగా ఇది ఎవరైతే ఆకుకూరలు తినని పిల్లలు ఉంటారు కదా! వాళ్ళ కోసం బాగా యూజ్ అవుతుందండి. సో, మేము ఆకుకూరలు తినము అనే వాళ్ళకు ఇందులో కలిపిచ్చేసి ఇంకొంచెం చిన్నగా, అంటే ఇదని చెప్పకుండా కొత్తిమీర అలాంటివని చెప్పేసి కూడా పెట్టేయొచ్చనమాట. అది వాళ్ళు ఎలా ఉన్నా సరే చూసి బాగా తింటారు. సో, దానికి నేను గ్యారంటీ అనమాట. మా ఇంట్లో కూడా తినని వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళ కోసమే చేస్తాను. వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. దీనికో మనం పెరుగు పచ్చడి లేదా పెరుగులో పొడి వేసుకొని, నేను పొడిలు కూడా చెప్పాను కదండీ, చీట్ల పొడి లేదా బుడ్డల పొడి, వాటిలో పెరుగు వేసుకొని ఇది నంచుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట. అలా లేదు అనుకున్న ఊరికే తిన్నా చాలా చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఉంటాను. బాయ్.